ప్రజా టెలివిజన్ న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ట్రాన్స్జెండర్లు. నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి. వనపర్తి 30వ వార్డు జంగిడీపురం కాలనీలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. భోగి పర్వదినాన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. ములుగు జిల్లాపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై స్పందించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లాపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై స్పందించిన మంత్రి సీతక్క గారు. ములుగు జిల్లా ప్రజలకు, ఆనాడు జిల్లా కోసం పోరాడినటువంటి ప్రజాప్రతినిధులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ పనిగట్టుకొని మరి అధికార పార్టీ మీద లేదా గవర్నమెంట్ మీద పదే పదే తప్పుడు ప్రచారం, ఆడ దేని గురించి ఆలోచన చేసినా ఇంకో దాని గురించి వక్రీకరించి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ జిల్లా తీసేయడం అని కాదు, ఏ జిల్లా ఇబ్బంది అని కాదు. ఒక్కొక్క జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాన్ని మరి 4-5 జిల్లాలుగా గత ప్రభుత్వం మార్చింది. ఇవాళ ములుగు నియోజకవర్గం చూస్తే జిల్లా ఇచ్చినందుకు సంతోషం. అనేక పోరాటాలు, మొదటి దశలోనే రావాల్సిన జిల్లా లాస్ట్లో వచ్చారు. అది కూడా చాలా పోరాటాలు చేయడం జరిగింది. చాలామంది వ్యక్తులు, చాలామంది అభిమానులు, సంఘాలు, జేఏసీలు ఏర్పడి మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో స్వర్గీయ నెల్లెల కుమారన్న గారు కూడా ఈ యొక్క జిల్లా పోరాటంలో అగ్రభాగాన నిలవడం జరిగింది. మరి అందరి పోరాట ఫలితంగా ఆనాడు గవర్నమెంట్ జిల్లాను ప్రకటించింది. అయితే ఈ యొక్క ములుగు నియోజకవర్గం చూసినప్పుడు మరి ములుగు నియోజకవర్గం 3 జిల్లాలలో ఉండేది. ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఉంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఏదైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు సంపూర్ణంగా ఆ నియోజకవర్గ ప్రజలతో ఆ జిల్లా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూస్తే ములుగు జిల్లాలో మరి 9 మండలాలు తోటి ములుగు జిల్లా ఏర్పడ్డది. ఇందులో 2 ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాకాల్, కొత్తగూడ, గంగారం మండలాలపై మహబూబాద్లు కలిసినాయి. అదేవిధంగా మరి ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 గ్రామాలు, పెద్దాపురమును, గుర్రంపేట, ఇంకా బావుసింగ్పల్లె, ఇంకా సుబ్బక్కపల్లి, ఇంకా రామ్నాయక్ తండా, ఈ 5 గ్రామ పంచాయతీ అవి తీసుకుపోయి భూపాలపల్లిలో కలిపారు. భూపాలపల్లి ప్రజలకు చూస్తే ఎమ్మెల్యేకేమో నాకు ఓటేస్తున్నారు, ఎంపీకేమో మహబూబాద్కి ఇస్తున్నారు, ఎంపీటీసీకి జెడ్పీటీసీలకేమో భూపాలపల్లి మండలానికి ఇస్తున్నారు. ఇది ఎవరు బాధ్యత అనేది లేకుండా అయిపోతుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఏమో ములుగుకు సంబంధించి మహబూబాద్కి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు, ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు వచ్చినప్పుడు, ఎంపీపీలకు వచ్చినప్పుడే భూపాలపల్లి వాళ్ళకి ఇస్తున్నారు. మరి పోలీస్ స్టేషన్ ములుగు అంటే 5 గ్రామాలు ఏవైతే మరి గుర్రంపేట, పెద్దాపురం ఏవైతే అవి 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవి భూపాలపల్లి జిల్లాలో కలిపినప్పుడు మరి జిల్లా కలెక్టర్ ఏమో భూపాలపల్లి జిల్లా అవుతుంది, రెవెన్యూ ఏమో భూపాలపల్లి అవుతుంది, పోలీస్ ఏమో మరి ములుగు అవుతుంది, వెంకటాపురం అవుతుంది, ఎస్పీ గారేమో ములుగు అవుతున్నారు. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎంత గడిబడి ఉంది. ఎమ్మెల్యే, ఎంపీకేమో ములుగు సైడ్ ఓట్లెత్తే ఎంపీపీ, జెడ్పీటీసీకేమో భూపాలపల్లికి ఇస్తున్నారు. మరి కలెక్టర్ ఏమో భూపాలపల్లి అయితే మరి ఎస్పీ ఏమో వెంకటాపురం, ములుగు ఎస్పీ అవుతున్నాడు, వెంకటాపురం ఎస్ఐ అవుతున్నాడు. వాళ్లకు మన ఇందిరమ్మ ఇళ్ళ ఆప్షన్ వచ్చింది. అసలు ఎవరు ఎక్కడ పెట్టాలి, ఏ జిల్లా కింద ఇవ్వాలి, ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది. ఏదన్నా సంక్షేమ పథకాలు చేసుకోవాలన్నా, ఎందుకంటే ఇటు కొంచెం సొసైటీలు ఇటు ఉన్నాయి, కొన్ని అటు ఉన్నాయి. ఇదంతా ఇలాంటిదంతా కూడా సరిచేయాలి. అది కూడా మా సీఎం గారికి లేదా మాకు పలానా మండలంలో మంచి పొటెన్షన్ ఉంది, లేకుంటే అక్కడ గొప్ప దేవుడు ఉన్నాడు, లేకుంటే అక్కడ గొప్ప ఇది ఉంది, దాన్ని తీసుకొచ్చి మా దాంట్లో కలుపుకోవాలి,
లేకుంటే ఏం లేని అటగల్పాలని కాదు. శాస్త్రీయంగా ఒక జడ్జినేసి, రిటైర్డ్ జడ్జినేసి అది ఏది బాగుంటుందో అది సరిచేద్దామని చెప్పారు తప్ప ఏ జిల్లాను తొలగిస్తాం, ఏ జిల్లాను పెంచుతాం అనేది అసలు అందులో టాపికే రాలేదు. కాబట్టి ఈరోజు ములుగు జిల్లా గురించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు పోరాటంలో కానీ ఈరోజు అభివృద్ధిలో కానీ మేము అగ్రభాగాన ఉన్నాం. చాలామంది ఆ రోజు పోరాటంలో లేరు, 10 ఏళ్ళ అభివృద్ధిలో లేరు. కానీ ఈరోజు కొంతమంది రకరకాలుగా తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమందరం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వంలో ఉన్న పార్టీ పరంగా ఖచ్చితంగా ములుగు జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన ఉంచాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా కూడా నిధులు వస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఎప్పటికప్పుడు నిధులు రిలీజ్ చేస్తున్నారు. మా సహచర మంత్రులు కూడా, మా సోదరులందరూ ఆడబిడ్డలాగా నేను ఏదైనా అడిగితే అది వెంటనే శాంక్షన్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా బ్రహ్మాండంగా చూస్తారు అభివృద్ధి ఇంకా రాబోయే కాలంలో. ఇప్పుడు సమ్మక్క సారలమ్మతో పాటు రేపు గోదావరి పుష్కరాలు కూడా ఉంటాయి. గోదావరి పుష్కరాలకు కూడా ములుగు జిల్లానే వేదిక కాబోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి గోదావరి ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ఉన్నటువంటిది ములుగు జిల్లాలో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మేడారం అయిపోగానే మరి గోదావరి పుష్కరాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టండి అని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎవరు దయచేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎవరు తప్పుడు వార్తలను క్రియేట్ చేయకండి. శాస్త్రీయంగా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా నిశ్చింతగా ఉండండి. తప్పకుండా ములుగు జిల్లా అభివృద్ధి దినదినం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నారు. కాబట్టి ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తాము. పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, పీసీసీఐ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రెడ్డిలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, వేదికపైన పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో నిన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని మాట్లాడడం జరిగింది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేదంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా న్యాయంగా ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఝాన్సమ్మ గారు ప్లస్ అదేవిధంగా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారు కూడా ఏ ఒక్కరోజు కూడా ఏ ఇతర పార్టీ నాయకుల మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ప్రజాపాలనలో ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ ఏది జరిగినా, నియోజకవర్గంలో ఏది జరిగినా, యూరియా బత్తాలు దొరకకున్నా, ఏది దొరకకున్నా వీళ్ళ మీద, మా ఎమ్మెల్యే గారి మీద, ఝాన్సమ్మ మీద అభియోగాలు చేయడం ఒకటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక పనిగా పెట్టుకున్నారు తప్ప ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళకి కనబడటం లేదు. నిన్న జరిగినటువంటి మాజీ జెడ్పీటీసీ పుష్కూర్ శ్రీనివాసరావు గారి ఏదో కాంపౌండ్ కూల్చిల్లని అంటున్నారు. అయితే ఆ విషయం మాకు ఇప్పటివరకు కూడా తెలియదు. కాకుంటే చట్టం తన పని తను చేసుకుంటుంది తప్ప ఎమ్మెల్యే గారు, ఝాన్సమ్మ గారు ఎవరి ఇండ్లు కూల్చో, ఎవరి కాంపౌండ్ కూలవలసిన బాధ్యత లేదు. ఎందుకంటే మీకు అన్యాయం జరిగితే, ఇప్పటికైనా అన్యాయం జరిగితే రీసర్వే కట్టుకోండి. ఇప్పుడు రీసర్వే కట్టుకొని మళ్ళీ మీరు న్యాయంగా మీకు ఏదైతే అన్యాయం జరిగిందంటే చట్ట ప్రకారం ముందుకు పోవాలి తప్ప చట్టానికి అందరు కూడా సమానంగానే ఉంటారు తప్ప చట్టానికి ఎవరు చుట్టాలు కాదన్న విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఏదో ఇప్పుడే మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం 568 సర్వే నెంబర్లో ఆ పక్కనే 566 అసెంట్ భూమి ఉన్నదన్న విషయం తెలుస్తుంది. అందులో కొంత భాగం కలిసినట్టు జస్ట్ సమాచారం ఇప్పుడు తెలుసుకోవడం జరిగినది. ఇప్పటికైనా మీకు అన్యాయం జరిగితే మీరు తప్పకుండా రీసర్వే మీరు కడతారా, లేకుంటే మమ్మల్ని కట్టంటారా? కట్టి మీకు ఖచ్చితంగా కూడా మీకు ఏమైతే అన్యాయం జరిగితే చట్ట ప్రకారం మీరు ఎదుర్కొని అన్యాయం జరిగినట్టయితే అది మీకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగినట్టయితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది తప్ప ప్రతి దాని మీద అవాకులు చెవాకులు పేలుతూ సోషల్ మీడియా ఇప్పుడు ఏంటంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కేవలం అసత్య ప్రచారాలు చేసుకొని గత 2 సంవత్సరాల నుంచి కూడా అసత్య ప్రచారాలే చేస్తుంది తప్ప
ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు మీకు రావట్లేదు, అభివృద్ధి ఫలాలు మీ కుటుంబాలకు అందడం లేదా, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాన్సమ్మ గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి అనునిత్యం కూడా ఏ పని చేసినా ఆఖరికి వాళ్ళ గెట్టు పంచాయతీ కూడా వస్తే కూడా దానికి మా ఎమ్మెల్యే గారిని, జాన్సమ్మ గారిని లాగడం బీఆర్ఎస్ పార్టీకి ఓ పనిగా పెట్టుకున్నారు తప్ప మీరు చేసిన గత 10 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఎంత, మీరు చేసిన ఏమేమి చేసిందో ప్రజలందరికీ తెలుసు. ఆ ప్రజలకు తెలిసిన విషయాన్ని ఇవాళ మేము మాట్లాడలేక కాదు అప్పుడు, ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అని ఉద్దేశంగా ఊందగా ప్రతిపక్ష పాత్ర పోషించిన మాట వాస్తవం కాదా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ గుర్తూరు భూముల ముచ్చట మీకు తెలియక ముందే మా జాన్సమ్మ గారు ఎమ్మెల్యే గారు మీకు మాకు తెలియక ముందే మీ నాయకునికి తెలుసు జాన్సమ్మ గారు అంటే ఏంది, జాన్సమ్మ గారు ఏ విధంగా ఉంటారు, జాన్సమ్మ గారు ఏ విధంగా కొనుగోలు చేసిందో ఒక్కసారి మీ నాయకులను అడిగితే చెప్తారు తప్ప ప్రతి దానికి గుర్తూరు భూములు, ఆధార్ కార్డు లేదు, ఓటర్ ఇవన్నీ మాట్లాడడం ఇవన్నీ సబబు కాదు. ఇవన్నీ మార్చుకొని మీరు ప్రతిపక్షంగా ఓ మంచి సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం తప్ప అసత్య ప్రచారాలు మానుకోవాలి. రాబోయే రోజుల్లో ఇదే విధంగా అసత్య ప్రచారాలు ఉంటే కక్ష సాధింపు చర్యలు కాదు, చట్టపరంగా ముందుకు పోవడానికి కూడా మేము ఖచ్చితంగా చట్టపరంగా మేము కూడా ఏదైనా విషయం ఉంటే తప్పకుండా మేము కూడా కంప్లైంట్ చేసి చట్టపరంగా ముందుకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తాం తప్ప ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకొని ప్రతిదాని విషయంలో మా ఎమ్మెల్యే గారి జాన్సమ్మ గారి మీద అబాండాలేసుడు మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. సంక్రాంతి పండగ సంబరాలలో భాగంగా భోగి పండగ రోజు కర్నూలు నగరంలోని 47వ వార్డు ధర్మాపేటలో సోమిశెట్టి శ్రీకాంత్, సోమిశెట్టి శ్రవంతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను చేపట్టారు. ఈ ముగ్గుల పోటీలను సుంకన్న దినేష్లు పర్యవేక్షించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. బాగుంది. రైతు వచ్చారండి సంక్రాంతి పండుగ. సోమిశెట్టి శ్రవంతి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్మపేట వాసులందరికీ, మహిళలందరికీ సంక్రాంతి పండుగ రోజున ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు గౌరవనీయులు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు. కాబట్టి గమనించండి, 10 మహిళ వచ్చి వేస్తున్నారు. మా వీధిలో ఎప్పుడు బైకులు రై రై తిరిగేటివి, ఇప్పుడు మహిళలందరూ చక్కగా ముగ్గులు వేస్తున్నారు. మా వీధి అంతా చాలా చక్కగా ఉంది, అంతా ముగ్గుల మయంగా మారిపోయింది. థ్యాంక్ యూ పర్దన్న, థ్యాంక్ యూ సో మచ్. ఘనంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, వనపర్తి 30వ వార్డు జంగిడిపురం కాలనీ అసోసియేషన్ విఘ్నేశ్వర కాలనీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి పండుగ సందర్భంగా కాలనీలో సామూహికంగా భోగి మంటలు వెలిగించి చలి కప్పుకున్నారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో విలసిల్లాలని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వార్డులోని జంగిడిపురం కాలనీ వాసులందరూ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన వాళ్ళకు, ఇక్కడ రాని మహిళలకు అందరూ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఖబర్దారంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి గుగ్లోత్ రాజేష్ నాయక్ పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఆ పార్టీ సర్పంచ్ యువజన నాయకులు మహేందర్ నాయక్, యువజన విభాగం నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టోను భోగి మంటల్లో తగలబెట్టి మాట్లాడారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీరెల్లి రవివర్మ, వెంకట్, కొమ్రెల్లి వెంకన్న, గుగ్లోత్ రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వెంబడే అమలు చేయాలి 420 హామీలను వెంబడే అమలు చేయాలి 420 హామీలను వెంబడే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ అమలు చేయాలి కాంగ్రెస్ మేనిఫెస్టో వెంబడే అమలు చేయాలి ఇచ్చిన హామీలను వెంబడే అమలు చేయాలి 420 హామీలను వెంబడే అమలు చేయాలి కాంగ్రెస్ మేనిఫెస్టో వెంబడే అమలు చేయాలి కాంగ్రెస్ మేనిఫెస్టో వెంబడే అమలు చేయాలి 420 హామీలను వెంబడే అమలు చేయాలి కాంగ్రెస్ మేనిఫెస్టో వెంబడే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ అమలు చేయాలి కాంగ్రెస్ మేనిఫెస్టో వెంబడే అమలు చేయాలి. నా పేరు రాజేష్ నాయక్, బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ పాలకుర్తి కాన్స్టెన్సీ. ఈరోజు భోగి పండగ సందర్భంగా పాలకుర్తి కాన్స్టెన్సీకి సంబంధించిన పార్టీ ఆఫీస్ ముందు భోగి పండగలో ఇలా భోగి వెలిగించి ఆ భోగిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో 6 గ్యారంటీలు 420 హామీలతో కలిగిన మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో దాన్ని ఇవాళ మేము యువజన విభాగం నుంచి దాన్ని తలగబెట్టడం జరిగింది. ఎందుకు అనంటే దాదాపుగా ఈ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా కూడా కనీసం ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద కనీసం సోయి లేదు, ఇచ్చినటువంటి అమలు చేసిన దాఖలాలు కూడా లేవు. అందులో భాగంగానే మేము ఇప్పటికైనా వచ్చే సంక్రాంతి వరకైనా వీళ్ళ యొక్క కనువిప్పు జరగాలి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏదైనా ఒకటి కనీసము అమలు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలను మేము ఇవాళ తలగబెట్టడం జరిగింది. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ను కేటీఆర్ను తిట్టడమే తప్ప ఏ రోజు కూడా ఆయన పరిపాలన మీద కానీ పాలన మీద కానీ అభివృద్ధి మీద కానీ ఎటువంటి రివ్యూలు చేసిన దాఖలాలు లేవు, కనీసం దాని మీద ఆలోచన చేసిన దాఖలాలు లేవు. కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని తిడితే ఏమైనా అభివృద్ధికి సంబంధించిన కానీ సంక్షేమ పథకాలు ఏమైనా అమలు అవుతాయా? మరి అది అతనే విమర్శించుకోవాలి. ఎట్ ద సేమ్ టైము రేవంత్ రెడ్డి అనేటోడు ఢిల్లీకి పోవడానికి తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు ఏవైతే ఉన్నాయో దాని మీద కనీసము రివ్యూ చేసిన దాఖలాలు లేవు. ఇవాళ అసెంబ్లీలో కానీ ప్రజలలో కానీ మేము 5 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నా కొడుకులకు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ మంత్రులారా, ఏదో ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి గుండె మీద చేసుకొని చెప్పండి, మా పాలకుర్తికి వచ్చినావు నువ్వు, మా పాలకుర్తి సోమన్న మీద కూడా నువ్వు ప్రమాణం చేసి చెప్పినావు, మేము వచ్చిన 10 రోజుల్లోనే మా యొక్క హామీలను నెరవేర్స్తామని చెప్పినావు. కనీసం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చే దాఖలాలు ఉన్నాయా? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే నియామక పత్రకాలు ఇచ్చి నువ్వు ఇవాళ ఫోటోలు దిగుతున్నావు తప్ప నువ్వు ఇచ్చిన ఒక్క ఉద్యోగమైనా ఎక్కువ ఉన్నదా? ఎట్ ద సేమ్ టైము కేసీఆర్ గారు 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అని చెప్పినావు. కనీసం ఇప్పటికి కూడా ఇప్పుడు రావాలి రైతు బంధు, కానీ ఏ ఒక్క రైతుకైనా ఇప్పటివరకు చేరుకున్నదా? లేదు. ఎట్ ద సేమ్ టైము నువ్వు ఇచ్చినటువంటి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఏ ఒక్క మహిళలకు వచ్చినాయా? నీ ఇంట్లో కొండలరెడ్డి మహిళ వాళ్ళకి సంబంధించిన వైఫ్లు అందరూ బాగుపడతా ఉన్నారు, బంగారం వేసుకొని తిరుగుతూ ఉన్నారు తప్ప మా పేద బడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఏమీ లేవు. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు, ఇక్కడ ఇచ్చినవా? అదేవిధంగా విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు, ఏ ఒక్కరికి కూడా లేదు. పెన్షన్లు 2,500 దాదాపుగా 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తా అని చెప్పినావు, వితంతువులకు 6,000 ఇస్తా అని చెప్పినావు, కనీసం ఎక్కడ కూడా లేదు. కాబట్టి మేము నిరసనలో భాగంగా మేము పండగ చేసుకోవద్దు, తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు మాత్రమే హ్యాపీగా ఉన్నారు, ఎవ్వరు కూడా లేరు అనే వాళ్ళ యొక్క నిరసన వాళ్ళ కనువిప్పు కలగాలనే ఉద్దేశంలో భాగంగా మేము ఇవాళ వాళ్ళకి సంబంధించిన 6 గ్యారంటీలు ఏదైతే మేనిఫెస్టో పట్టుకొని ఆ రోజు తిరిగిరో అదే మేనిఫెస్టోని ఇవాళ తలగబెట్టడం జరిగింది. ఈ యొక్క భోగిలో మల్లచ్చ భోగి వరకైనా మీరు దాన్ని అమలుపరుస్తారని చెప్పేసి ఆశిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. కర్నూలు నగర పరిధిలోని దేవానగర్ ప్రాంతంలోని విఠల్ నగర్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏవైఎఫ్ సిపిఐ నగర కమిటీ ముగ్గుల పోటీలను చేపట్టడంతో ముఖ్య అతిథిగా బహుమతులను అందజేసేందుకు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సమాజ సేవకుడు, సీనియర్ రైతులు శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఆ నైపుణ్యత ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి వచ్చింది, సెకండ్ ప్రైజ్ వీళ్ళకి వచ్చింది.
ప్రభావతి థర్డ్ నెంబర్ ఎవరు లేరా అక్కడ అందరూ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేయండి అక్క. ఫోర్త్ భారతి భారతి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రతి సంవత్సరం కూడా నన్ను ఈ ముగ్గులపేట ముగ్గుల పోటీలు బంగారుపేటలో జరిగినప్పుడు చీఫ్ గెస్ట్గా పిలిచి ప్రైజెస్ స్త్రీలకి మహిళలకు ఇప్పించడం జరిగింది. ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది అదర్వైజ్ కాల్డ్ యాజ్ హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు. ఈ టైంలో చాలా సంతోషంగా ఉంటారు అందరూ. వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఆఫ్ ది సీజన్ ఏమో మనకు తెలియదు, కానీ ముఖ్యంగా మహిళలు, పిల్లలు అందరూ చాలా సంతోషంగా రైతులు అందరూ చేసుకునే పండుగ ఇది. ఇది మన తెలుగుదనం ముట్టిపడే పండుగ. ముఖ్యంగా సర్కార్ ప్రాంతంలో, గోదావరి జిల్లాలలో ఈ పండగ ప్రాశస్త్యం అనేది చెప్పనక్కర్లేదు. సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది ఈ పండగ టైంలో. ఈ మధ్యనే మన రాయలసీమ కూడా ఊపందుకున్నాము. ప్రతిసారి ముగ్గుల పోటీలు జరుపుతూనే ఉన్నారు. ఈ ముగ్గుల్లో ఈరోజు చూస్తే వాళ్ళ డెడికేషను, డివోషను తెలుస్తూ ఉంది. ముఖ్యంగా శివలింగము పెట్టిన ముగ్గు నాకు ఎందుకో చాలా నచ్చింది. అదిగాక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండేది, వినాయకుడు ఉండే ఫోటోలు కొన్ని పెట్టారు. అది వాళ్ళ యొక్క తెలివిని. గట్కేసర్ టౌన్ ఈడబ్ల్యూఎస్ కాలనీలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. వివేకానంద డిక్షనరీలో నాట్ పాసిబుల్ అనే మాట లేదని, యువతే దేశాభివృద్ధికి పునాది అని ఆయన పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి నైతిక విలువలతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. ఆయన మాటలు 21వ సెంచరీలో ఉన్నటువంటి యువతకి మరోసారి ఆదర్శం కావాలని చెప్పి తప్పిస్తున్న మనిషి. ఇవాళ వరి అంటే ఏంటంటే 21వ శతాబ్దంలో ఉన్న యువతకి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. మరోసారి వివేకానందని నాట్ పాసిబుల్ ఇన్ మై డిక్షనరీ అని చెప్పేసి చెప్పగలిగిందో, నీ ఆశయాన్ని నెరవేర్చుకునేంత వరకు మొక్కవోడి ధైర్యంతో ముందుకు కదమని చెప్పేసి సందేశించిందో, నీ ఆత్మ సంకల్పం, నీ అంతఃకరణ శుద్ధి గొప్పగా ఉండాలని చెప్పిందో, ఈ తరానికి అది కావాల్సిన లేదు. పాశ్చాత్య నాగరికత విరోధిలో కొట్టుకపోతున్నటువంటి ఈ తరం అనేక రకాల రుగ్మతలు ఓ భారతదేశం ఇంత గొప్ప కమిట్మెంట్, తత్వం, జ్ఞానం ఉందా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భారత కీర్తి పతాకని చికాగో నగరంలో పాశ్చాత్యుల గుండెల్లో నింపినటువంటి మహనీయుడు ఇవాళ వివేకానందుడు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు వాటిని సమున్నతంగా ముందు తీసుకున్నటువంటి మహనీయుడు ఆయన. నాకు తెలిసి ఆయన మొట్టమొదటి సన్యాసి కావచ్చు, పాశ్చాత్య గడ్డ మీద అడుగు పెట్టినటువంటి మొట్టమొదటి సన్యాసిగా తీసినటువంటి మహనీయుడు ఇవాళ వారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో పదే పదే ఒక మాట మాట్లాడుతున్నారు. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి గర్వపడుతున్నాం మనం, ఆర్థిక ప్రగతి గురించి గర్వపడుతున్నాం మనం. ఇవాళ ఆర్థిక ప్రగతి మాత్రమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇది దేశాన్ని ముందుకు తీసుకుపోజాలదు. రైలుకు 2 పట్టాలు ఎంత ఇంపార్టెంటో, ఆ పట్టాల మాదిరిగా ఈ దేశం, ఈ సమాజం ముందుకు పోవాలంటే వాటితో పాటు తత్వం కావాలి, కమిట్మెంట్ కావాలి, ఎథిక్స్ కావాలి, దేశభక్తి కావాలి. నా యువత ఆరోగ్యంగా ఉండాలి, నా యువత దేశభక్తి కలిగి ఉండాలి, నా యువత దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలని చెప్పి కలిగి కదా. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ డ్రగ్స్ ఎట్లా మనం పీడిస్తూ ఉంటాం. 21వ సెంచరీలో, 21st సెంచరీలో మన యువతికి కమిట్మెంట్ అని చెప్పి అంటానికి కారణం
20వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో 10 మంది పిల్లలు 12 మంది పిల్లలు ఒక కుటుంబంలో 15 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడోడక్కడ చదువుకున్నాడు, ఎక్కడోడక్కడ సెటిల్ అయింది తప్ప పిల్లల్ని ఆస్తిగా భావించిన నాడు పిల్లల్ని మాత్రం భారీగా భావించలేదు ఆనాడు. కానీ వాళ్ళ ఇద్దరే పిల్లలు 21వ సెంచరీలో 21వ శతాబ్దంలో ఇద్దరే పిల్లలు. ఆ ఇద్దరి పిల్లలకు పెళ్లి చేస్తారా లేదా తల్లి, పెళ్లి చేస్తారా లేదా తండ్రి అని చెప్పేటువంటి భావంతో మర్చిపోతుంది కదా. మా పిల్లలు ఏమైపోతున్నారో, మా పిల్లలకు బయట సమాజంలో ఏ చెడలవాట్లు వెంటాడుతున్నాయని చెప్పి మన మొదలుపడుతున్న పనికి మనం చూస్తూ ఉన్నాం. సెల్ ఫోన్లే జీవితంలో. అమ్మతో గడిపే టైం లేదు, నాన్నతో గడిపే టైం లేదు, మిత్రులతో కలిసిమెలిసి ఉండే టైం లేదు. సెల్ ఫోన్ మిత్రులు అయిపోయాడు, సెల్ ఫోనే అమ్మ అయిపోయింది, సెల్ ఫోనే నాన్న అయిపోయాడు. సెల్ ఫోన్లో మంచి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, సెల్ ఫోన్తో చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశ యువత ఇవాళ సెల్ ఫోన్ టెక్నాలజీ మైకంలో పడి నీ కంప్యూటర్లతో నీ సెల్ ఫోన్లతో ఇవాళ సాధ్యం చేయండి, కానీ మంచిని మాత్రమే ఆచరించాలి తప్ప చెడులు మాత్రం దయచేయకండి. ప్రపంచంలో యువశక్తి గల దేశం భారతదేశం, ప్రపంచంలో పేదరికం ఉన్న దేశం కూడా, ఇవాళ వైవిధ్యాల దేశం కూడా భారతదేశమే. కాబట్టి ఆ పేదరికం, ఆ అంతరాలు పోయి మంచి సమాజం రావాలంటే యువతి చేతుల్లో మాత్రం ఉంది. ఆ యువతకి ఆదర్శం ఇవాళ వివేకానందే. కాబట్టి యువత ఆయన బోధనని అలవర్చుకొని గుండెలు నింపుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం. భారత్ మాతాకి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.